7వ అధ్యాయం. సుందర వృద్ధుల సంవాదం. శ్రీ అగస్త్యుడు. వివాహ మహోత్సవ సందర్శనకై ఆహుతులైన మహోదయులందరూ సభ తీరి ఉన్నారు. బంగారు పాలికలు, పేలాలతో నింపబడిన కుంభములు, సమిధలు, దర్భలు, పూలతోనూ గరికలతోనూ నింపబడిన మూకుళ్ళు, సన్నికలు, ఇటువంటి సామాగ్రులన్నీ ఆయా ఉచిత స్థానాల్లో అందంగా అమర్చబడి కనుల పండు గొరుపుచున్నాయి. అంత అంకురార్పణం చేసి సుందరుడు చేతి తోరం కట్టుకొని ఉండగా షట్కర్మ నిపుణులైన పురోహితుడు మరికొంతమంది నిజోత్తములతో కలిసి వారి అనుమతి తీసుకొని సుందరుని వివాహ మంగళమును ఆరంభించాడు. ఈ విధంగా సుందరుని వివాహ సంకల్పం చేయబడుచుండగా ఆ సభా మధ్యంలో మబ్బుల మధ్య మెరుపు వలె ఒక పండు ముసలి కనిపించాడు. చేతిలో సర్పం వలె మెలిగెల్తిరిన ఊతకర్ర, తడబడే అడుగులు, జరాభారంతో నెలిసిన దట్టమైన కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలు, బంగారు కుండలను బరువుచే సాగిన చెవికుట్లు, గాలి కదులుతున్న శిఖ, శరీరకాంతిలో కలిసిపోయిన శ్వేత భస్మము, దట్టంగా చిక్కులు పడిన రుద్రాక్ష మాలికలు, ఉబికి తేలి కల్పలత వల్ల అల్లుకొన్నట్లు కనిపించి మెడ నరములు, నడుము వంగి ఉన్న ఎత్తుగా కనిపించే విగ్రహం, ముఖంపై స్పష్టమై కనిపించు అలసట, సంసార భారం చేతనేమో అటువంటి శతవృద్ధిని చూసిన సభ అంతటా అది ఇది అని చెప్పలేని కలవరం. కొందరు అప్రయత్నంగానే అతని పాదములపై పడ్డారు. కొందరు ముప్పిరిగన్న భక్తి ఆప్యాయతలతో అతని చేయూతనిచ్చారు. ఇతరులు దిగ్భ్రమతో అతను చూస్తూ ఉండగా వధువు తండ్రి షడంగ్విత్ అతనికి సముశాసనం నేర్పరిచాడు. ఇతను చూసిన పిల్లల్లో ఏదో తెలియని సంబరం, ఉత్సవము గిలిగింత. అతనిని ముట్టడించి కేరింతలు ఆడసాగారు. అతని తాకుడకు వారికి ఆపలేని ఉబలాటం పాపం. సనాతన ధర్మం చిక్కుబడి రూపుదాల్చిన అన్నట్లున్నా అతడు శివుడో లేదా నంది వంటి సేవుడో అయి ఉండునని సుందరుడు భావించాడు. మొత్తం మీద సర్వాత్మన అతడు పరమ పూజనీయుడు అని నిశ్చయించాడు. భద్రపీఠంపై టీవీగా ఆశ్రయిండి ఉన్న అతనిని చూసి సుందరుని తండ్రి జటిలుడు వినయ విధేయతలు ఉట్టిపడగా, అయ్యా, తమరు ఎవరు? తమ నామధేయం ఏమిటి? ఎక్కడి నుంచి ఏతించారు? తమ దర్శన మాత్రం చేత మమ్ము కృతార్థులను చేశారు. మా తపములు ఫలించాయి అని కుశలం అడిగాడు. వృద్ధుడు తన చేతి వేళను ఆడిస్తూ, మా నివాసం కమలానగరం. నేను నిన్ను ఎరుగను. నీవు మాత్రం నన్ను అప్పుడప్పుడు చూసే ఉంటావు. ఈ విషయం అలా ఉండనివ్వు. ఇక్కడ మీరందరూ గుమ్ముగూడిన ఈ సందర్భం ఏమిటి? స్త్రీ బాలురు అందరూ చేరుటియే కాక మంగళవాద్య గీతాలు క్రమశుభంగా ఉన్నాయి. ఎందుకో? జటిలుడు. కమలాలయనాథుడు అనే పేరు గలవాడు, జనులచే సుందరుడు అని పిలువబడవాడు, సర్వశాస్త్ర పారంగతుడు ఇతడు నా తపఫలంగా కుమారుడే జన్మించాడు. ప్రస్తుతం ఇతనికి వివాహం జరుపుచున్నాము. తమ అమోఘ ఆశీర్వచన పౌష్కల్యంతో ఈ క్రతువు నిరవధ్యంగా నెరవేరు కాక. ఇలా జటిలుడు చెప్పగా విన్న వృద్ధుడు తడబడుతూ మాటల మధ్య కొన్ని వన్నములు జారిపోచుండగా పిడుగుల వంటి మాటలు పలికాడు. వృద్ధుడు. ఇక్కడ సమావేశమైన మహాజనులందరూ నేను చెప్పదలుచుకున్న ఈ మాటలు విందురుగాక. ఈ సుందరుడు నాకు దాసుడు. మూర్ఖుడైన ఇతడు నన్ను భ్రమింపచేసి బలవంతంగా ఈ జటిలని పుత్రుడై వృద్ధుడైన నన్ను లెక్క చేయక ఇప్పుడు తగుదునమ్మా అని పెళ్లి తయారై కూర్చుండట ఇతని ముచ్చుతనమునకు మచ్చుతనక. మా ఇద్దరికి ఇక్కడ ఒక వ్యవహారం ఉంది. అది తేలిన తర్వాతనే వివాహం సాగుట. సంపద విషయంలో కుబేరుడు కూడా నాకు సాటి రాడు. దిగంతములలో కోట్ల కొలది నా దాసులు మా అనుగ్రహదత్త సంపద సామాగ్రిని భోగిస్తున్నారు. వీడు కూడా వారిలో ఒకడు. ఓరి సేవకుడా, సుందరుడా, నన్ను ఏమార్చి ఇతని ఇంటికి ఎలా వచ్చావురా? రమ్ము, ఇక్కడ నుండి ముందు బయటపడదాం. నీకు కావలసింది ఇచ్చుటకు నేను ఉన్నానుగా నాయనా, రారా. ఇలా వృద్ధుడు పలుకగా సుందరుడు అతని వంక పరిహాసంగా నవ్వుతూ ఒకంత విలాసం ఉట్టిపడినట్లు, నా వల్ల కాగల కార్యములుంటే చెప్పండి, చేసి పెడతాను అన్నాడు. దాని వృద్ధుడు బిగ్గరగా, ఓ జనులారా, చక్కగా ఆలకించండి. ఈ సుందరుడు నాకు దాసుడండోయ్.
దాని ప్రమాణం నా దగ్గర దాస్యపత్రమే. వీడి తాత స్వయంగా రాసి నాకు ఇచ్చింది అన్నాడు. సభ స్తంభించింది. సభాసదులు దిగ్భ్రాంతులైనారు. ఏమోనేమోనో ఉత్కంఠతో చూడసాగారు. అంత కుపితుడైన సుందరుడు తిరస్కారంతో తీక్షణంగా, లోకములో బ్రాహ్మణ దాస్యం ఎక్కడైనా ఉందా? నీవు మతిమాలిన పిచ్చివాని వల్లే వదలుతున్నావు. ఏది పత్రిక ఏదో ఉందన్నావు, బయటికి తీయి అన్నాడు. దాసుడునైనా నీకు పత్రంతో పని ఏంటి అని ఆ వృద్ధు దిగ్గున లేచి దూరంగా పోతుండగా సుందరుడు విచలితుడై వెంబడించి అతని పైకి లంఘించి ఆ పత్రికను బలాత్కారంగా లాక్కొని చదివి కోపం మీరగా దాన్ని ముక్కలుగా చింపేశాడు. అంతా వృద్ధుడు పొలికేకలు పెడుతూ, ఓ విద్వాంసులారా, చూశారా ఇతని దుష్టతనం? మీరందరూ కళ్ళప్పగించుకొని ఓ నోళ్ళు వెళ్ళబెట్టుకొని అలా న్యాయం ఏదో అన్యాయం ఏదో ఇతని చర్య వలన ఏమగునో మీరే నిర్ణయించండి. వీడు గర్వంతో చేసిన ఈ పని వలన నాకు ఇతడు దాసుడుట అనివార్యం అని చెప్పగానే చెప్పుచున్నది కదా అని ఆక్రోశిస్తున్న వృద్ధుని మాటలు విని ఆ సభ అంతా సంభ్రాంతమైంది. కొంతసేపటికి సద్దుమణిగిన తరువాత వ్యవహారదర్శన పెద్దలు నృసింహవర్మచే ప్రేరేపింపబడి వృద్ధునితో, ఆర్య, తమకు వ్యవహారం ఉంటే వేరొక చోటన పరిశీలించుకునటం మంచిది అనగానే వృద్ధుడు, ఇక్కడ వ్యవహర్తలు సహృదయులు కారు. ఇక్కడి నుండి మేము పావనమైన నవనీతపురమును ఆశ్రయిస్తాము అని అక్కడికి వెళ్ళి పెద్దను సంప్రదించాడు. వారు అతనిని శాంతవాకులతో స్వాంతపరిచి, నువ్వు వృద్ధుడవు, వ్యవహారజ్ఞుడవలే మాట్లాడుచున్నావు. మరి శాస్త్రంలో అమ్ముటకు కానీ కొనుటకు కానీ బ్రాహ్మణుడు తగడు అని చెప్పబడింది కదా. మార్గాయాసముచే కానీ భ్రాంతిచే కానీ వార్ధక్యంచే కానీ నీ ఆరోపణలు దయచేసి ఇక ఇవన్నీ ఆపి నువ్వు వెళ్ళవచ్చును అన్నారు. అప్పుడు నరసింహప్రభువు వృద్ధుని పట్ల శ్రమ వహించి సుందరునితో, సకల విద్యా పారంగతంచే గురువుగా ప్రకాశించు నీవు ఈ వృద్ధుని వాక్యమును కోపించడం తగదు అన్నాడు. అప్పుడు వృద్ధుడు అతను ఉద్దేశించినట్లే భావించి, దాసులందు నా కోపతాపాలు లేవు సుమి, నా దాసులైనా పాటించవలసిన ముఖ్య లక్షణం ఇదే అని తెలియవలను. ఈ వాదములు దేనికి? నా వద్ద మూలశాస్త్రమే ఉంది. ఇంతకుముందు అతను చింపింది నీ నకలు మాత్రమే అనగా విన్న జటిలుడు, దాసుడు ఎవడోయ్, భ్రాంతుడైన ముసిల వాగుడితో ఏమి పని? ఇంతకుముందే రాజు జనులు అతని మాటలను లెక్క చేయక ఏదో వృద్ధుడు పోనిమని క్షమించారు కదా, అతని సాగనంపి మరల లగ్న విషయమే శ్రద్ధ వహిస్తాం అన్నాడు. వృద్ధుడంత వీరావేశంతో, ఏమి ఈ దేశంతో అరాచకమైందా? ఇక్కడ సజ్జనులే లేరా? నా దాసుని ఇతరులు లొంగదీసుకుంటున్నారా? సుందరా, నిజం చెప్పరా? నిర్భయంగా ఈ జనులందరి ఎదుట నీవు నా దాసుడివే అని నిశ్చయాత్మకంగా ప్రకటించు అన్నాడు.